హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా దోశల్లో చేసుకుని ఆనియన్ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం నేను టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నానండి. దాంట్లో బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత చిన్న చింతపండు రెబ్బ ఒకటి వేసుకొని బాగా మగ్గబెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకునేటప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పెట్టుకున్నానండి. అంతే, టేస్టీ ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గా దోశల్లో కానీ గారెల్లో కానీ సూపర్గా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.